హిమాలయాల్లో ట్రెక్కింగ్ విషాదం నింపింది. ట్రెక్కింగ్ చేస్తూ 5గురు మృతి చెందగా 4గురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీలో విషాదం చోటు చేసుకుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 5గురు మృతి చెందారు. మరో 4గురు గల్లంతయ్యారు. మంచు తుఫాన్లో చిక్కుకున్న 22 మంది ట్రెక్కర్లలో హెలికాప్టర్ సహాయంతో 13 మందిని కాపాడారు సిబ్బంది. ట్రెక్కర్లు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. సహస్రాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ట్రెక్కింగ్ టీంలో 18 మంది కర్ణాటక, 1 మహారాష్ట్ర, 3 ఉత్తరకాశీకి చెందిన టూరిస్ట్ గైడ్లు గుర్తించారు అధికారులు. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ మనేరీ ద్వారా 22 మంది సభ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29వ తేదీన ఉత్తరకాశీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రెక్కింగ్ పాయింట్ కు చేరుకున్నట్టు ఉత్తరకాశీ జిల్లా మేజిస్ట్రేట్ అధికారులు తెలిపారు. హిమాలయాల్లో 4100 నుండి 4400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సహస్త్రల్ అల్పైన్ సరస్సు వద్ద ట్రెక్కింగ్ చేస్తుండగా మంచులో చిక్కుకుపోయిన 5గురు మరణించినట్టు చెప్పారు. అయితే వారిలో ఫస్ట్ 18 మంది జాడ తెలియకపోవడంతో హెలికాప్టర్ల సాయంతో గాలించారు. 13 మందిని గుర్తించగా మరో 4గురు గల్లంతైనట్టు ట్రెక్కింగ్ ఏజెన్సీ నిర్ధారించింది. జూన్ 7 నాటికి బృందం తిరిగి రావాల్సి ఉండగా కానీ చివరి బేస్ క్యాంప్ నుంచి సహస్రాలకు చేరుకునేసరికి వాతావరణం సరిగ్గా లేకపోవడంతో వారు దారి తప్పారని చెప్పారు జిల్లా కలెక్టర్. గల్లంతైన వారి కోసం ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతున్నారు. క్షతగాత్రులను వెంటనే హెలికాప్టర్ ద్వారా తరలించి చికిత్స అందిస్తున్నారు.